ఈ ఉదయకాలమందు దేవుని వాక్యముల నుండి గొప్ప విందుల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దానికంటే ముందు ఒక కోరస్ మాత్రమే నేను పాడి తర్వాత దేవుని వాక్యాన్ని మీకు అందిస్తాను. మన అందరి క్రైస్తవ కీర్తన పుస్తకంలో ఉంది ఈ పాట. నాన్నగారు వీధి ప్రసంగాలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం చెప్పకముందు ఎక్కువ పాడుతూ ఉండేవాడు. అది నాకు ఉదయకాలమందు దేవుడు జ్ఞాపకం చేశాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ముఖంబు తోడవతు యేసునాథ నీదు బ్రోలా, ఏ ముఖంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా, కవరించి నిన్ను మరచి, కవరించి నిన్ను మరచి, ఏకమైతే పామరులతో, కవరించి నిన్ను మరచి, ఏకమైతే పామరులతో, ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయనయ్యా, ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయనయ్యా, ఏమో కంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా, నీచ పాప వర్తనంబు పేచమెల్ల పాపి ముందు, నీచ పాప వర్తనంబు పాపమెల్ల పాపి ముందు, కాచి పెంచి నియమనిస్తా, కాచి పెంచి నియమనిస్తా, లాచరణము నిలుపు కొరకు దోషభార మెల్ల బాప, పూచి నీదే నిజముగా, దోషభార మెల్ల బాప, పూచి నీదే నిజముగా, ఏము కంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా, ఏము కంబు తోడవతు, తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును, తుట్ట తుదకు నిన్ను చేరా కట్టినాడ కంకణమును, వట్టి మాట కాదు నిజము, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమ పురికి, వట్టి మాట కాదు నిజము, పట్టి నడుపు పరమ పురికి, పట్టుకొనుము నాదు చెయ్యి మట్టి పాలు కాకమునుపే, పట్టుకొనుమా నాదు చెయ్యి మట్టి పాలు కాకమునుపే, ఏము కంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా, ఏము కంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా, కవరించి నిన్ను మరచి, కవరించి నిన్ను మరచి, ఏకమైతే పామరులతో, కవరించి నిన్ను మరచి, ఏకమైతే పామరులతో, ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయనయ్యా, ఏది
దారి నిన్ను చేరా ఏమో తెలియదాయనయ్యా ఏమో కంబు తోడవతు యేసునాథ నీదు మ్రోలా. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మన దేశంలో ఎక్కడైనా ఉచితంగా భోజనం పెడుతున్నారంటే మనుషులు గుంపులుగా ఉంటారు. గవర్నమెంట్ వాళ్ళు కూడా 5 రూపాయలకు భోజనం అంటే 3 రూపాయలకు భోజనం అంటే చాలామంది అక్కడ జమ కూడుతూ ఉంటారు. సరే, మంచిదే, మన దేశంలో పేదవాళ్ళు ఉన్నారు, భోజనం వాళ్ళకి అవసరంగా ఉంది కాబట్టి ఆ భోజనం ఆకలిగా ఉన్న వాళ్ళు వెళ్ళి భోజనం చేస్తూ ఉంటారు. కానీ మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే దేవుని వాక్యంలో కూడా కొన్ని విందులు ఉన్నాయి, మనం చూస్తున్నాం. వాటిని బైబిల్ గ్రంథంలో గొప్ప విందులు అని పిలిచారు. మామూలు విందులు కాదండి, గొప్ప విందులు అని పిలిచారు. నిన్నటి దినమందు పోయిన వారంలో మీ అందరూ చూశారు కదా, ట్రంప్ గారు మరి ప్రమాణ స్వీకారం చేశారు. ట్రంప్ గారి ప్రమాణ స్వీకారానికి మంచి విందు జరిగింది. చాలామంది అనగా అంతకుముందున్న ప్రధానమంత్రులందరూ కూడా, ప్రెసిడెంట్లందరూ కూడా వచ్చి ఆ విందులో పాల్గొన్నారు. మరి ఆ విందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మామూలు వ్యక్తులు కాదు. బహుశా కొన్ని కోట్ల రూపాయలు విలువైంది అయి ఉండొచ్చు. ట్రంప్ కోసం ఎవరైతే మరి ప్రార్థన చేశారో, ఫ్రాంక్లిన్ గ్రహాం గారు, బిల్లీ గ్రహాం గారి అబ్బాయి ట్రంప్ కొరకని ప్రార్థన చేశారు. ఆయన ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయకముందు మరి ఫ్రాంక్లిన్ గ్రహాం గారు వారి కొరకు ప్రార్థన చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, ఫ్రాంక్లిన్ గ్రహాం గారితో నేను పాస్టర్ గారు కలిసి ఒక విందులో పాల్గొన్నాం. ఆ దైవజనుడు అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తిని మేము కూడా కలుసుకున్నామని మేము సంతోషపడి దేవుని వందనాలు చెల్లించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా అన్నయ్య నేను సేవలు వచ్చిన కొత్తలలో ఆ ఆహారం దొరకదు అని అన్నాడు, కానీ ఎంతో గొప్ప ఆహారాన్ని దేవుడు అనుగ్రహించినటువంటి ప్రభు అయి ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తున్నాం గొప్ప విందులు 3 మనకు కనపడతా ఉన్నాయి. ఇప్పుడు కిషోర్ బాబు గారు చదివినటువంటిది అది మొదటి విందు. అది ఎవరి కొరకని ఆ విందు చేశాడో మనం ఆలోచన చేద్దాం. దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాం. మరి అబ్రహాముకి కుమారుడు పుట్టాడు. ఇస్సాకు పాలు విడిచినప్పుడు ఆదికాండంలో రాయబడి ఉంది, గొప్ప విందు చేశాడని దేవుని వాక్యంలో సెలవిస్తూ ఉంది. మరి అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడు, 100 మంది పని వాళ్ళు ఆయన దగ్గర ఉన్నారు. మరి అక్కడ ఏమి ఆహారంగా ఉందో మనకు రాయబడి ఉండలేదు, కానీ మంచి ఆహారమే ఆ ధనవంతుడు పెట్టి ఉండొచ్చు. గొప్ప విందు చేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మీ అందరికీ తెలుసు కదా, చార్లెస్ డయానా వాళ్ళ వివాహము సెయింట్ పాల్స్ కేథడ్రల్లో జరిగింది. అది ఈ 100 సంవత్సరాలలో అతి పెద్ద వివాహం అని చెప్తూ ఉంటాం. వివాహ విషయానికి వచ్చేసరికి ఆ ఫ్రాక్స్ కానివ్వండి, కొన్ని నెలలు కుట్టారని మనం చరిత్రలో చదివాం. మరి భోజన పదార్థాలు అయితేనేమి ఈ 100 yearsలో ఎవరు కూడాను అంత పెద్ద పెళ్లి చేసుకోలేదు అని చరిత్ర మనకు సెలవిస్తుంది. అలాంటి విందే బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు లూకా సువార్త 14వ అధ్యాయానికి మనం వద్దాం. 14వ అధ్యాయంలో మీరు గమనించండి, అక్కడ ఉపమానాన్ని ప్రభు చెప్పాడు. ఎందుకు ఈ ఉపమానం ప్రభు చెప్పాడో నేను ఆఖరిలో మీకు చెప్తాను. అయితే ఆయన తన స్నేహితులను పిలిచాడు. 3 స్నేహితులను ఆయన పిలిచాడు. విందు సిద్ధమైంది, మాంసం రెడీగా ఉంది, మరి పలావు అనగా బిర్యానీ రెడీగా ఉంది, రమ్మని ఆయన పని వాళ్ళను పంపించినప్పుడు ఒకడేమన్నాడు, బైబిల్లో మీరు చూస్తే ఏం కొన్నాడట అండి, పొలం కొన్నానన్నారు. రెండో వాడు ఏమన్నాడు, 5 జతల ఎడ్లు కొన్నాను అని అన్నాడు. అది మూడో వాడు ఏమన్నాడు, నేను పెళ్లి చేసుకున్నానండి కొత్తగా, నేను రాలేను అని అన్నాడు. ఎందుకు, ఆయన భార్య వస్తే ఈ రాజుగారి దగ్గర అన్నం దొరకదా? దొరుకుతుంది, కానీ బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని బైబిల్లో ఉంది. రావడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టం పడలేదు. ఇదే ఉపమానాన్ని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అయితే చాలా క్లియర్గా రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా మీరు చదవండి. ఒక రాజు
రాజుగారు, ఇక్కడైతే మనం చూస్తున్నాము ఒక మనుష్యుడు గొప్ప విందు చేశాడని వ్రాయబడి ఉంది. మరి మత్తయి సువార్త 22వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక రాజుగారు తన కుమారుని పెళ్లి జరిగించాడు అని వ్రాయబడి ఉంది. కాబట్టి మనుషులను పిలిచినప్పుడు పొలాన్ని పరీక్షించడానికి వెళుతున్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. చూడండి, ఒక కారు మీరు కొనుక్కోవాలి అని అంటే కొనుక్కోక ముందు పరీక్షిస్తారా, కొన్నాక పరీక్షిస్తారండి? కొనక ముందే. కానీ వీళ్ళకి సాకులు రావడం ఇష్టం లేక, ఆ రాజకుమారుని పెళ్లికి రావడం ఇష్టం లేక మేము భూమి కొనుక్కున్నాము, దాన్ని చూడడానికి వెళుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. 5 జతల ఇడ్లు కొనుక్కున్నాం, వాటిని పరీక్షింపడానికి మేము వెళుతున్నామని వాళ్ళు చెప్తున్నారు. స్త్రీని పెళ్లి చేసుకున్నాను, నేను రాలేను అని చెప్తున్నారు. అయితే రాజుగారు ఏం చేశారు? నా కొడుకు పెళ్లి సిద్ధంగా ఉంది, మీరందరూ రండి, నేను మంచి పశువులను కోసి ఉంచాను, మంచి మాంసం ఉంది, రమ్మని పిలిచినప్పుడు వాళ్ళు ఆలస్యం చేశారు. మళ్ళీ ఆ రాజుగారు రెండవ దఫ పని వాళ్ళను పంపిస్తే ఆ పని వాళ్ళను పట్టుకొని మత్తయి సువార్త 22వ అధ్యాయంలో కొట్టి చంపివేశారు. రాజుగారి కోపం వచ్చింది. రాజుగారి కోపం వచ్చి వాళ్ళ గ్రామాలన్నీ తగలబెట్టినట్టుగా దేవుని వాక్యములో రాయబడి ఉంది. నేను పిలిచిన వాళ్ళు ఎవరూ రావడానికి వీలు లేదు, కాబట్టి పని వాళ్ళకి ఏం చెప్పాడు? ఎక్కడెక్కడ వెళ్ళమని చెప్పాడు? 7 స్థలాలకు వెళ్ళమని ఆయన చెప్పాడు. మీరు లూకా సువార్త 14వ అధ్యాయం చూడండి. 1 బీదలను, ఆ ఎద్దులు కొనడానికి వెళ్ళిన వాడు రావడానికి వీలు లేదు, పొలం కొనుక్కున్నవాడు రావడానికి వీలు లేదు, బీదలను, 2వది అంగవిహీనులను, 3వది కుంటి వాళ్ళను, 4వది గుడ్డి వాళ్ళను. తర్వాత మత్తయి సువార్తలో మరొక 2-3 ఉన్నాయి. చెడ్డవారిని, అలాగనే 6వది మంచి వారిని, అలాగనే కనబడిన వాళ్ళందరినీ తీసుకురమ్మని ఆయన చెప్తా ఉన్నాడు. సరే, ఈ ఉపమానాన్ని యేసు ప్రభులు వారు ఎందుకు చెప్పాడో మనం గమనిద్దాం. ఇంకా ఇదంతా ఎవరెవరు రావాలో చెప్పాడు. 1 బీదవాళ్ళు, 2వది అంగవిహీనులు, 3వది కుంటివారు, 4వది గుడ్డివారు, 5వది చెడ్డవారు, 6వది మంచివాళ్ళు, కనబడిన వాళ్ళందరూ. ఎక్కడెక్కడ బొమ్మన్నాడు? ప్లేస్ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు లూకా సువార్తలోనే మీరు చూడండి, ఎక్కడ వెళ్ళమన్నారండి? పట్టణ వీధుల్లోనికి, నంబర్ 1. 2వది సందుల్లోనికి అని అంటున్నాడు. 3వది రాజమార్గంలోనికి, 4వది కంచెల్లోకి వెళ్ళండి, ఎవరిని పెడితే వాళ్ళని తీసుకురండి, నా భోజనశాల అంతా నిండిపోవాలని ఆయన చెప్తా ఉన్నాడు. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామని అంటే, మొదటిగా యేసు ప్రభుల వారు ఆయన ఇశ్రాయేలు దేశంలో ఆయన జన్మించాడు. ఆయన ఒక రాకుమారుడు, యెహోవా రాజుగా ఉన్నాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వివాహ విందుకు రమ్మని యూదులను పిలిచాడు. ఆ యూదులు ఎవరంటే ఈ భూస్వాములే. ఆ యూదులు ఎవరంటే 5 జతల ఎడ్లు కొనుక్కున్న వారే. ఆ భూస్వాములు ఎవరంటే ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న వాళ్ళే. వాళ్ళు అన్నారు, మేము రాలేమన్నారు. ఇప్పుడు దేవుడు మన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుల వారు, యెహోవా దేవుడు మనల్ని పిలుస్తున్నారు. మనమెవరమంటే యూదులము కానటువంటి వారము, బీద వాళ్ళము, అంగవిహీనులము, కుంటి వాళ్ళము, గుడ్డి వాళ్ళము, చెడ్డ వాళ్ళము, మంచి వాళ్ళము, దేవునికి కనబడిన వాళ్ళందరినీ రమ్మని పిలిచాడు. రేపు పరలోకానికి కూడాను యూదులు రారు కానీ యూదేతరులు వస్తారన్న విషయాన్ని మన ప్రభువుల వారు ఇక్కడ మనకు తెలియపరుస్తున్నారు. యూదులను ప్రేమించి యూదుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. యూదులను ఆయన ఆహ్వానించాడు. కానీ యూదులు తిరస్కరించారు. ఈ దేవుడు మాకు అక్కర్లేదని తిరస్కరిస్తే ఆయన నీ దగ్గరకు, నా దగ్గరకు వచ్చి మనందరినీ కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. కనుక యూదుల కొరకని ఈ రాజుగారు విందు చేశారు. కానీ వారు తృణీకరించినందువలన నీకు నాకు ఆ స్థానము దొరికింది. 2వ విందు చూద్దాం. మొదటిది దేవుని గొప్ప విందు, అది యూదులకు అని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూదులు రానందువలన మనలను ఆయన ఆహ్వానించాడు. 2వ గొప్ప విందు అనే మాట బైబిల్లో ఉంది. మీరు చూడండి, ప్రకటన
19వ అధ్యాయము 7వ వచనాన్ని మీరు చూడండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని అని బైబిల్లో మనం చూస్తున్నాం. 9వ వచనం, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మొదట గొప్ప విందు యూదుల కొరకు ఆయన చేశాడు. యూదులు తృణీకరించారు, మేము రాలేము అని అన్నారు. కాబట్టి నీకు నాకు ఆ విందులో స్థానము దొరికింది. అలాగనే రెండవ గొప్ప విందు ఏంటి అని అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. గొర్రెపిల్ల ఎవరండి? యేసు ప్రభువే. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని బైబిల్లో చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అన్యజనులు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే గొర్రెలు గొర్రెలు. నిజమే, యేసు ప్రభు చెప్పిన పేరేదే. ఆయన గొర్రె, మనం కూడా గొర్రెలమే. ఎందుకంటే గొర్రె సాధు జంతువు, యజమానిని వెంబడించేవి గొర్రెలు కనుక వాటి రంగు కూడా వేరుగా ఉంటుంది. సరే, దేవుని వాక్యంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవము ఎక్కడ జరుగుతుంది? ఒక వెడ్డింగ్ కార్డ్ మనము ప్రింట్ చేసామంటే పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆ వెడ్డింగ్ కార్డులో ఉంటుంది. డిన్నర్ ఎక్కడ ఉంటుందో వెడ్డింగ్ కార్డులో ఉంటుంది. పెళ్లి కుమారుని పేరేంటో పత్రికలో ఉంటుంది. పెళ్లి కుమార్తె పేరేంటో పత్రికలో ఉంటుంది. ఎవరు పెళ్లి చేస్తారో కూడా అందులో ఉంటుంది. అడ్రస్లు అన్నీ కూడా మనము ఇచ్చేస్తూ ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. ఇది గొప్ప విందు. ఈ విందుకు పిలువబడిన వారు ధన్యులు అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకటి, పెళ్లి కుమారుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు, అనగా గొర్రెపిల్ల. ఆయన బట్టలు ఎలాంటివి? మనమైతే పెళ్ళి అంటే మంచి సూట్ తీసుకుంటాం కదండి, మంచి టై తీసుకుంటాం కదా. మరి చాలామంది మేము ఎక్కువ సూట్లు వేసుకుంటాం కాబట్టి పాస్టర్ గారు మీరు ఎక్కడ తీసుకుంటారని మమ్మల్ని కూడా ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటారు. మేము కూడా చెప్తాం, పలానా స్థలానికి వెళ్ళండి, మనకు తెలిసిన వాళ్ళని, నేను కానీ పిల్లలు కానీ మనం చెప్తూ ఉంటాం. చూడండి, మనకైతే మంచి సూట్లు వేసుకుంటాం, మంచి ఖరీదైన షూస్ వేసుకుంటాం, మంచి ఖరీదైన టై మనం తీసుకుంటాం, అందరికంటే ఒక ప్రత్యేకంగా ఉండాలని. కానీ ప్రభుకి ఎలాంటి బట్టలు ఆయన వేసుకున్నాడు? 13వ వచనంలో చూడండి, 19వ అధ్యాయము 13వ వచనంలో రక్తములో ముంచబడిన వస్త్రము, అనగా ఆయన శిలువ మీద నీ కొరకు నా కొరకు చనిపోయినప్పుడు ఆయన వస్త్రము అవన్నీ కూడాను రక్తసిక్తమయ్యాయి. అందుకే ఆయనను ఏమని పిలుస్తామంటే మనము రక్తహంస అని పిలుస్తాం. యేసు ప్రభుల వారిని శిలువలో కార్చిన ఆ రక్తాన్ని బట్టి ఆయన వస్త్రాలు ఎర్రని అయినాయి. కనుక గొర్రెపిల్ల అయినటువంటి యేసు ప్రభు యొక్క ఆ బట్టలు ఎర్రని వస్త్రములు. తర్వాత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రము మీద వ్రాయబడి ఉందని బైబిల్లో చెప్తా ఉంది. ఆ బట్టల మీద రాయబడి ఉంది రాజులకు రాజు, తర్వాత ప్రభులకు ప్రభు అని ఆ బట్టల మీద రాయబడి ఉంది. శిరస్సు మీద ఒక్క కిరీటం కాదండి, అనేక కిరీటాలు ఉన్నట్లుగా ఈ 19వ అధ్యాయంలో చూస్తున్నాం. చూసారా? పెండ్లి కొడుకు గురించి 3 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నవి. రక్తములో ముంచబడిన వస్త్రము, రాజుల రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన వస్త్రాల మీద రాయబడి ఉంది, అది రెండవది. మూడవది, శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయని బైబిల్లో చూస్తున్నాం. సరే, ఆ పెండ్లి కుమార్తె అంటే ఎవరు? పెళ్లి కుమార్తె అంటే సార్వత్రిక సంఘం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పెండ్లి కుమార్తె జాబితాలోకి రారండి. ఎవరైతే మారు మనసు పొందారో, ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించారో వాళ్ళు ఈ సార్వత్రిక సంఘం అనే వధు జాబితాలో మనం చేరతాం. అయితే 19వ అధ్యాయము 8వ వచనంలో పెండ్లి కుమార్తెకు ఎలాంటి బట్టలు ఉన్నాయో చూడండి. ప్రకాశమానమును నిర్మలమైన సన్న నార బట్టలని బైబిల్లో మనం చూస్తున్నాం. నిర్మలమైన వస్త్రాలు. ఇంకా ఏమి చెబుతున్నాడు? పరిశుద్ధుల నీతి క్రియలు అనే బట్టలని చెప్తా ఉన్నాడు. నిర్మలమైనటువంటి బట్టలు, ఇంకా ప్రకాశమానమైనటువంటి బట్టలు అని ఆయన చెప్తున్నాడు. ఇంకా బైబిల్ ఏముందంటే తనను తాను సిద్ధం చేసుకుంటా ఉందట. చూడండి,
మన వివాహాలప్పుడు అంత మేకప్ చేయడానికి 3-4 వస్తారు. ఆ రంగు ఈ రంగు తీసుకొని చాలామంది వస్తారు కదండి. పెండ్లి కుమార్తె ఆమె సిద్ధం చేసుకుంటుందట. ఆమె సొగసుగా చేసుకుంటుంది. ఎవరు బ్యూటీ పార్లర్స్ నుంచి ఎవరు రాలేదు. నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, మన బిడ్డలు మన పిల్లలు అందమైన వాళ్ళు, చక్కగా ఉండేటటువంటి వాళ్ళు. మనకే రంగు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు సహజంగానే అందాన్ని మన పిల్లలకి అనుగ్రహించారు. దేవుడు మీకు తెల్లదనం ఇచ్చాడే, దేవుడు మీకు అందాన్ని ఇచ్చాడే, దేవుడిచ్చిన సౌందర్యం. ఇక్కడ చూడండి, ఈ పెండ్లి కుమార్తె, ఈ వధువు ప్రకాశమును నిర్మలమైన సన్నపు నార బట్టలు అవి ధరించింది. పరిశుద్ధుల నీతి క్రియలనే బట్టలు ఆమె ధరించింది. తన్ను తాను ఆమె శుద్ధం చేసుకుంటా ఉంది. ఇప్పుడు పెండ్లి కొడుకు బట్టలు వచ్చింది, పెండ్లి కుమార్తె బట్టలు వచ్చింది. పెండ్లి కుమారుడు ఎవరో నేర్చుకున్నాం, పెండ్లి కుమార్తె ఎవరో మనం నేర్చుకున్నాం. వారి వస్త్రాలు ఏంటో మనం నేర్చుకున్నాం. స్థలం ఎక్కడా? ఈ పెండ్లి స్థలం ఎక్కడా? ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ హాలా? కాదే. ఎక్కడ మీకు గుర్తుందండి? పరలోక రాజ్యం. ఎక్కడ చెప్తామండి? పరలోక రాజ్యంలో పెండ్లి. అందుకే ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, పిలవకుండా ఎక్కడికి వెళ్ళొద్దురా అని అంటారు. పిలవకుండా ఏ విందుకు వెళ్ళొద్దు, పిలవకుండా ఏ పెండ్లికి వెళ్ళొద్దు, పిలవకుండా ఏ ప్రధానానికి వెళ్ళొద్దు అని చెప్తారండి. అవును, నిజమే కదా. పిలువబడిన వారు ఎవరు అని అంటే, రక్షింపబడినటువంటి బిడ్డలు, మారు మనసు పొందినటువంటి బిడ్డలు, యేసుప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వారికి ఈ పెండ్లి విందుకు ఆయన పిలువబడతా ఉంది. ఎన్ని దినాలండి ఈ విందు? మనమేమి చెప్పడానికి వీలు లేదు. కొన్నిసార్లు 3 రోజులు ఉంటాయి, కొన్నిసార్లు వారం రోజులు ఉంటాయి, కొన్నిసార్లు ఇంకా ఎక్కువే ఉండి ఉండొచ్చు. కానీ ఎన్ని దినాలో ఇక్కడ ఏమి ప్రస్తావించబడి ఉండలేదు. మొదటి విందు, మొదటి గొప్ప విందు యూదుల కొరకు చేశాడు. యూదులు రాలేదు, నిన్ను నన్ను ఆయన ఆహ్వానించాడు, బాగానే ఉంది. రెండవ విందు ఎవరికంటే క్రీస్తు విశ్వాసుల కోసమని గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నిన్ను నన్ను ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనందరికీ ఆహ్వానమే. ప్రభు మనల్ని పిలుస్తాడు. శామ్యూల్ బాబు విందుకు రండి అని పిలుస్తాడు. జాన్ విందుకు రండి అని పిలుస్తారు. ప్రియమైన బిడ్డలారా, అలాగనే మనల్ని పేరు పెట్టి మీరు ఈ విందుకు ఆహ్వానితులు రండి అని పిలుస్తాడు. అప్పుడు మనందరం కూడాను ప్రేమతోటి ఆ విందులో నీవు నేను ఆ పెండ్లి కుమార్తెతో కలిసి మనం పాల్గొనడానికి వీలు ఉంది. మొదటి విందు యూదుల కోసం, వారు తృణీకరిస్తే నీకు నాకు ఆహ్వానం దొరికింది. మొదటి గొప్ప విందు. రెండవ గొప్ప విందు మన కొరకే, విశ్వాసుల కొరకే ఆయన చేశాడు. మూడవ విందు శత్రువుల కోసమని. ఏమిందండి ఇది? శత్రువుల కోసమని. ప్రియమైన బిడ్డలారా, ఎవరా శత్రువులు? గొప్ప విందు, చివరి విందు. బైబిల్ గ్రంథంలో ఇదే ఆఖరి విందు. మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, 19వ అధ్యాయము 18వ వచనం. అందరం కలిసి చదువుదామండి, గట్టిగా చదువుదాం. అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసం తినుటకై దేవుని గొప్ప విందుకు రండి. దేవుని గొప్ప విందుకు రండి. మళ్ళీ చెబుదామా? దేవుని గొప్ప విందుకు రండి. ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? అండి, ఇంతకుముందు ఏమో యూదులను పిలిచారు, వారు తృణీకరించారు. తర్వాత రెండవ పెండ్లికి విశ్వాసులను పిలవబోతూ ఉన్నాడు. మనం వెళ్ళబోతున్నాం, ఇది జరగబోతుంది. మూడవది ఆకాశ పక్షులను ఆయన పిలుస్తున్నాడు. బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆకాశ పక్షులు, ఎగిరే పక్షులను గట్టిగా ఆయన పిలుస్తూ ఉన్నాడు. రండి ఆకాశ పక్షులారా మీరు రండి, గద్దలారా మీరు రండి, పిచ్చుకలారా మీరు రండి, హంసలారా మీరు రండి, రండి 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 అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడంటే, దేవుడు
మాంసమును ఏర్పాటు చేశాడు. ఎవరి మాంసం అది? మీరు చూడండి. ఒకటి ఎవరి మాంసం అంటే రాజుల మాంసము. గమనించండి, రాజులు దేవుని మాటలు వాళ్ళు వినలేదు, రక్షణలోనికి రాజులు రాలేదు. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు అని అంటే మాకు యేసొద్దు ఎవరొద్దు అని వాళ్ళు అన్నారు. అందుకని వాళ్ళని పట్టుకొని వాళ్ళ మాంసమును ఆయన ఒక కత్తి పెట్టి కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేశాడు. ఒకటి రాజుల మాంసము, రెండవది సహస్రాధిపతుల మాంసము, మూడవది బలిష్ఠుల మాంసము, బాగా బలిసిన వాళ్ళ యొక్క మాంసము, నాలుగవది గుర్రముల మాంసము, ఐదవది వాటి మీద కూర్చుండు వారి యొక్క మాంసము, ఆరవది స్వతంత్రులదేమి, ఏడవది దాసులదేమి, కొద్దివారిదేమి గొప్పవారిదేమి అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందుకు రమ్మని ఆయన అనేక పక్షులను దేవుని గొప్ప విందుకు కూడికి రండి అని ఎగురుచున్న పక్షులన్నిటినీ ఆయన ఆహ్వానిస్తున్నాడు. క్రీస్తు శత్రువులను ఆయన మాంసంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించక ముందు చెప్తా ఉన్నాను, దేవుని విందుకు పిలిచినప్పుడు యూదుల్లాగా మనం తృణీకరిస్తే, పెండ్లికి రమ్మని పిలిస్తే మనం విసర్జిస్తే ఆయన ఏం చేస్తాడు? ఇదిగో ఈ రాజుల జాబితాలో నిన్ను నన్ను ఆయన చేర్చేవాడుగా ఉన్నాడు. ఈ బలిష్ఠుల జాబితాలో నిన్ను నన్ను చేర్చేవాడుగా ఉన్నారు. లాస్ ఏంజల్స్లో మీ అందరికీ తెలుసు, అది శాన్ ఫ్రాన్సిస్కో అని అంటాం. ఆ ప్రాంతంలోనే పాస్టమ్ గారు మేము కొంతకాలం దేవుని సేవకులుగా పనిచేసాం. చాలా ఖరీదైనటువంటి ఇండ్లు, ఖరీదైనటువంటి వస్తువులు, సినిమా నటులందరూ కూడా అక్కడ జీవిస్తూ ఉన్నారు. పాపము ఏదైనా ప్రారంభమైంది అని అంటే లాస్ ఏంజల్స్లో లేకపోతే శాన్ ఫ్రాన్సిస్కోలో అది ప్రారంభమవుతుంది. పురుషులు వివాహం కానివ్వండి, స్త్రీలు వివాహం కానివ్వండి, అది ఏ పాపమైనా సరే ప్రియమైన బిడ్డలారా ప్రారంభము ఎక్కడ అనంటే సొదొమ గొమొర్రా లాంటి ఆ శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో లేదా లాస్ ఏంజల్స్ ప్రాంతంలో అది సినిమా నటులు ఉండేటటువంటి స్థలము. సరే వాళ్ళు ఏదో చేశారు, నేను తీర్పు తీర్చడం లేదు, కానీ ఆ నిప్పుతో అదంతటిని కూడా సమూల నాశనం చేశాడు. ఆరంభంలో మనందరికీ తెలుసు కదా, ఆరంభ దినాలలో ఆదికాండంలో మీరు చూస్తే జలములను పంపించి ఆయన నాశనం చేశాడు. కానీ యుగాంతంలో యేసు ప్రభు రాకముందు నిప్పు పంపించే దేవుడై ఉన్నాడని బైబిల్లో నుండి మనం చూస్తున్నాం. ఇంతకుముందు క్రింద నుండి నీళ్ళు వచ్చాయి, ఇప్పుడు పైనుండి మంటలు రాబోతున్నాయి, మంటలు వచ్చాయి. ఆ మధ్యకాలంలో కూడా ఆస్ట్రేలియాలో కొన్ని వారముల వరకు అరణ్యము తగలబడుతూనే ఉంది. ఇంత ముందు కూడా ఒకసారి శాన్ ఫ్రాన్సిస్కో సమూల నాశనమైంది, బూడిదైంది. ఇది రెండవసారి. కనుక దేవుడు అప్పుడప్పుడు ఇలాంటివి పంపించి మానవులను మేల్కొలుపుతూ ఉంటాడు. అందుకే ఆయన పిలిచాడు, రాజులను రండి అని పిలిచారు, వారు రాలేదు, వాళ్ళని చంపాడు. గుర్రముల మాంసము, గుర్రాల మీద ఉండే వాళ్ళని పిలిచాడు, వాళ్ళు మాకు అక్కర్లేదు, మాకు డబ్బు ఉంది, మేము ఏదైనా చేయగలుగుతామని వారు అనుకున్నారు. ఆ గొప్ప విందుకు ఇప్పుడు పక్షులన్నిటిని పిలిచినప్పుడు అవన్నీ వచ్చాయి. ఇలా జరుగుతుందని యెహెజ్కేలు ప్రవక్త ముందే ప్రవచించాడండి. 39వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు 39వ అధ్యాయంలో నరపుత్రునితోటి దేవుడు మాట్లాడాడు. పక్షులకు దేవుడైన యెహోవా ఒక విందు చేయబోతున్నాడని ఆయన మాట్లాడాడు. యెహెజ్కేలు 39:17 చూడండి. 39:17 యెహెజ్కేలు గ్రంథం, నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, సకల జాతుల పక్షులను మృగములన్నిటిలోనూ ఈ సమాచారము తెలియచేయము. మీరు మాంసము తిందురు, రక్తము త్రాగుదురు, బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును మీరు తాగుతారు. రండి రండి అనని పక్షులను ఆయన ప్రేమ
ప్రేమతో ఆహ్వానించినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడో ముందుగానే ప్రవక్త ద్వారా ఈ ప్రవచనాన్ని చెప్పినట్టుగా దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఏదైతే ప్రవక్త ద్వారా ముందుగా చెప్పాడో ఈ 39వ అధ్యాయము 17వ వచనములో అది ప్రకటన గ్రంథములో నెరవేరినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథంలో ఎంత తేట తెల్లంగా మన ప్రియ ప్రభులు వారు చెప్పారు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. 39వ అధ్యాయంలో మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం ఈ వాక్యం చదివి ముగిస్తాను. 39వ అధ్యాయంలో మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని మనము ముగించుకుందాం. ఆ దినమందు నేను నిన్ను విడిచెదను అని బైబిల్లో రాయబడి ఉంది. నేను వదిలిపెడతానని ప్రియ ప్రభులు వారు చెప్తా ఉన్నారు. ఎందుకు విడుదల పెడతానంటున్నాడంటే నువ్వు నా మాటలు వినలేదు కాబట్టి, నువ్వు నన్ను వెంబడించలేదు కాబట్టి కనుక నీ మాంసాన్ని నేను తీసుకెళ్ళి ఆ పక్షులకు నేను పెడతానని ఆయన చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటలు వినకుండా ఉన్నట్లయితే మనలను కూడా దేవుడు ఇలాగన శిక్షించే దేవుడై ఉన్నాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రియ ప్రభుల వారు మనందరితో కూడా ఈ గొప్ప 3 విందుల గురించి ఆయన మాట్లాడినటువంటి దేవుడై ఉన్నాడు. 17వ వచనము మళ్ళొకసారి చదివి ముగిస్తాను. 39:17 చూడండి. నరపుత్రుడా, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా సకల జాతుల పక్షులను మృగములన్నిటిని ఈ సమాచారము తెలియచేయము. నేను మీ కొరకు వధించు బలికి నలుదిక్కుల నుండి కూడి రండి. ఇశ్రాయేలు పర్వతం మీద ఒక గొప్ప బలి జరుగును. మీరు మాంసం తిందురు, రక్తము త్రాగుదురు. బలాఢ్యుల మాంసం తిందురు, భూపతుల మాంసము, భాషాను క్రొవ్విన పొట్టేల యొక్కయు, గొర్రెపిల్లల యొక్కయు, మేకల యొక్కయు, కోడల యొక్కయు రక్తము త్రాగుదురని ఆయన పక్షులను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది ఆయన జరిగించాడు. ప్రకటన గ్రంథంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. నీ మాంసము నా మాంసము పక్షులకు బలిగా ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన శరీరంలో దేవుడు ఉన్నాడు. ఆయన ఆత్మ మనలో నివసిస్తూ ఉన్నాడు. మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ప్రభు దగ్గరికి వెళుతుంది. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన అగ్నితో కాల్చక ముందు, మరి నీటితో జలముతో దీన్ని నింపకముందే నీవు నేను ఆ బలాఢ్యుల్లాగా కాకుండా, ఆ రాజుల్లాగా కాకుండా ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. సమయము కొద్దిగా ఉంది, సమయము కొంచెమే ఉంది. ప్రభు నిన్ను నన్ను ఆహ్వానించే దేవుడై ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసుస్వామి పవిత్రమైన నామములో ప్రభువా, ఈ దినాన 3 పెద్ద విందుల గురించి మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు. మహావిందులు ప్రభువా, మీకు వందనాలు. గొప్ప విందులు అని గమనించాం, మీకు వందనాలు. మొదటి విందుకు యూదులను మీరు ఆహ్వానించారు. వారు రానందువలన మాకు ఆధిక్యత దక్కింది ప్రభువా, మీకు వందనాలు. రెండవ విందులో విశ్వాసులను మీరు పిలవబోతున్నారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం పరలోకంలో జరగబోతుంది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని మీరు చెప్తా ఉన్నారు, మీకు వందనాలు. అలాగనే ప్రభువా, శత్రువుల విందు ఒకటి మేము గమనించాం. శత్రువుల మాంసముతోటి ఒక విందు మీరు పక్షుల కొరకు చేయబోతున్నారు నాయన. మీ తీర్పు రాబోతుందని మేము నేర్చుకుంటున్నాం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో మీరు మాట్లాడిన విధానం కొరకని మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప ప్రభువా, మీకు వందనాలు. మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాయన. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేమందరం పాల్గొనడానికి కృప దయచేస్తారని నమ్ముతూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. Jesus, and take